ఎకరాలకు కదా విముక్తి కల్పించింది జగను. దాన్ని తీసుకెళ్లి వివాదంలో పెట్టి 1,37,000 మళ్ళీ వీళ్ళు విముక్తి చేశామని చెప్తున్నారు. మరి ఇది నిజాయితీనా, నైతికత కాదా అన్నటువంటిది జనాలకే తెలియాల్సినటువంటి అంశం. లేకపోతే గొడ్డలు పట్టుకునే చేతులకు నాగలు పట్టే రైతులు గుర్తుకురారు. ఇంతకీ రైతులకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు జగన్ టైంలో ఇచ్చారా, చంద్రబాబు టైంలో ఇచ్చారా? ఇప్పుడు జగన్ ప్రారంభించినటువంటిదే కదా రైతు బంధు అనేటటువంటి పథకానికి సంబంధించింది. రైతులకి ఇచ్చినటువంటిది 6,000 రూపాయలు కేంద్రం ఇస్తుంటే దానికి తోడు 4,000 ఇచ్చింది జగనే కదా. అంతకుముందు ఇవ్వలేదు కదా తెలుగుదేశం 2014-19లో. ఇప్పుడు 20,000 ఇస్తామన్నారు, అది కూడా ఫస్ట్ ఏడాది ఇవ్వలేదు కదా. ఇంకోటి ఎప్పటికప్పుడు ఆ అంశాలకు సంబంధించి రైతులకు సంబంధించినటువంటి అంశాల మీద సీరియస్గా నిర్ణయాలు తీసుకుంది ఎవరు అన్నటువంటిది. ఇప్పుడు మిర్చి రైతు తిప్పలు, మామిడి రైతు తిప్పలు, పత్తి రైతు తిప్పలు ఇప్పుడు వస్తుంటే వాళ్ళందరికీ న్యాయం జరిగిపోయింది, మేమైతే న్యాయం చేస్తున్నాం అని బాబు గారు చెప్తున్నారు. వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు అన్నటువంటి ధైర్యం. లేకపోతే హారిజెంటల్ రిజర్వేషన్ జగన్ పనే. వైసీపీ హయాంలోనే రిజర్వేషన్ జీవో నాటించి ప్రతి నోటిఫికేషన్లోనూ అమలు. డిఎస్సిలో అపోహలకు ఆ జీవోనే కారణం. హారిజెంటల్ అర్థం కాకే ఈ గందరగోళం. క్రీడా కోటాలు పరీక్షలపై అబద్ధాల ప్రచారం. రాత పరీక్ష ఉన్నా లేకపోయినా ఒకటే. అభ్యర్థులు క్రీడల్లో ప్రతిభే కొలమానం. మనం జనాలు ఏమనుకుంటారు అనే సిగ్గేమీ లేకుండా వార్తలు రాయడం వీళ్ళకే చేత అవుతుంది. ఆంధ్రజ్యోతి అంటే నిస్సిగ్గు పత్రిక అన్నది మరొకసారి నిరూపించుకుంది. ఏంటంటే జగన్ టైంలో హారిజెంటల్ తప్పంటే కనుక మరి నువ్వు మార్చాలి కదా, అందుకే కదా నిన్నెన్నుకుంది ప్రభుత్వాన్ని. అది ఒక ఎత్తు. రెండవది వచ్చేటప్పటికి క్రీడా కోటాల పరీక్షల మీద అబద్ధాల ప్రచారం అంట. స్కూల్లో జరిగే 2 క్లాసుల మధ్య పరీక్షలకు కూడా పోటీలకు కూడా ఉద్యోగాలు ఇచ్చారంటే అది కరెక్ట్ అయినటువంటిది అవుతుందా? ఇంటర్ డిస్ట్రిక్టు ఇచ్చారంటేనే చిన్నది. స్టేట్ లెవెల్ వాళ్ళు దొరకనప్పుడు ఇవ్వాలి. స్టేట్ లెవెల్ వాళ్ళు అక్కడ అప్లై చేసుకుని ఉంటే వాళ్ళకి తీసేసి ఇచ్చి మళ్ళీ ఈ కవరింగ్ స్టోరీలు ఎందుకు అంటే మేము మా ఇష్టం మేము ఎలా చెప్తే జనాలు అట్లా వెర్రిగొర్రెల్లాగా నమ్ముతారు అనేటటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి జర్నలిజం మరొకసారి స్పష్టంగా కనబడుతుంది. లేకపోతే